మనం ఎవరిని మళ్ళీ అమ్మ అని పిలవలేం. అమ్మ అని పిలిస్తే ఏదో అమ్మ అంటుండొచ్చు, కానీ అమ్మ అమ్మనే. అమ్మ కౌగిలి, అమ్మ వెచ్చదనం, అమ్మ కన్నీరు, అమ్మ మాటలు, అమ్మ ఆదరణ, అమ్మ వంట కదా. ఎవరు వంట చేసినా అమ్మ తర్వాతనే అనిపిస్తుంది మనకు. నిజమే. కాబట్టి అమ్మను జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆశీర్వాదమో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. అమ్మ నిజముగానే మనకందరికి కూడా కన్నతల్లి ఉండడం గొప్ప భాగ్యం. దేవుని ప్రేమ అమ్మలో చూస్తాం మనం కదా. మనం ఏడుస్తే అమ్మ ఏడుస్తుంది, మనం నవ్వితే అమ్మ నవ్వుతుంది. మన ఆనందమే అమ్మ ఆనందముగా కదా. నిజంగానే దేవునికి స్తోత్రం. అటువంటి అమ్మను కోల్పోయిన మిమ్మల్ని దేవుడే ఓదార్చాలని, ఆదరించాలని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. అయినాయా కదా, అయినాయి కదా. మీకు తెలుసు అమ్మ టేస్ట్ ఎట్లా ఉండదు. కాబట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది మా అమ్మలాగా మేము లేము అని అనిపిస్తుంది కదా. మా అమ్మలాగా మేము లేకపోతున్నాం. అబ్బా అమ్మకి ఎంత పేషెన్స్ ఉండే, మేము ఎంత అల్లరి చేస్తుంటుంది, అమ్మ ఎట్లా కోర్చుకున్నదో కదా. బా ఇంత సతాయిస్తారు ఆ పిల్లలు, మేము ఎంత సతాయించినాం అమ్మను అని అనిపిస్తుంది అప్పుడు. కానీ నిజమే, మన అమ్మలు నిజంగానే మనల్ని అంతగా పెంచడానికి కారణం ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి అని అంటే, మన అమ్మలు మన నాన్నలు అప్పట్లో చాలా భయభక్తులు కలిగిన కుటుంబాలలో పెరిగినారు. ఇప్పుడు మనం చూస్తాం పెద్దిరత్నమయ్య గారు పంతులు గ్రామాలలో, పెద్ద పంతులు గ్రామాలలోకి వస్తున్నారంటే అందరికి దడ. బిషప్ ను చూస్తారో చూడరో కానీ పంతులను చూస్తే చాలు, ఒక పెద్ద పంతులు వస్తున్నాడని అంత గ్రామం అంతా హడావిడి అయిపోయేది. అంత ఇష్ట కలిగినటువంటి వారు, డిసిప్లిన్ కలిగినటువంటి వారు. వారి కుటుంబంలో మన పెద్ద విక్టర్ ప్రేమ్ సాగర్ తండ్రి గారు కదా, ఎంత డిసిప్లినరీ, హైలీ క్వాలిఫైడ్ బట్ డౌన్ టు ఎర్త్ పర్సన్. వారి యొక్క విలువలు మనం కొద్దిగా ఉంటే ఆగేది లేదుగా కదా, అట్లుంటది మన కథ. కానీ అప్పటి వాళ్ళు చూడండి ఎంత క్రైస్తవ విలువలు కలిగి జీవించినారు. వాళ్ళ మాట ఒక సువార్త, వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ యాటిట్యూడ్ ఒక సువార్త, వాళ్ళ హ్యూమిలిటీ అదొక సువార్త. ఈ విధంగా వారి జీవితం అంతా కూడా మంచి విలువలతో బ్రతికినారు. మరి దేవునికి స్తోత్రం. మరి పెద్ద విక్టర్ ప్రేమ్ సాగర్ తండ్రి గారి తమ్ముడు సువర్ణరావు గారి సతీమణి శాంపలంకుల యొక్క అక్క అనగానే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ డిడ్ంట్ నో దట్ యు ఆర్ సో మచ్ క్లోజ్లీ రిలేటెడ్. I praise God for these wonderful families, those have come together. ఈ రెండు కుటుంబాలు చాలా భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు. అటువంటి వంశంలో నుండి వచ్చినటువంటి కుటుంబాలు మీరు కూడా. కాబట్టి అదే అంటాడు దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, ఇక నేను చనిపోవలసిన టైం వచ్చేసింది. అమ్మా కూర్చోండి. పర్లేదమ్మా, పక్కకు పెట్టది కొద్దిసేపు. దావీదు అంటాడు, వాళ్ళ పిల్లల్ని పిలుస్తాడు, పిలిచి అంటాడు కదా, ద టైమ్ హ్యాస్ కమ్ నౌ, ఐ హావ్ టు గో టు మై లార్డ్. టైం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు మహాభక్తుడు, గొప్ప రాజు, దేవునికి ఇష్టమైన వాడు చెబుతున్న మాట ఏంటంటే, మరొక మాటలో, డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్, నో వన్ కెన్ ఎస్కేప్ ద డెత్, వెదర్ ఇట్ ఈస్ కింగ్ ఆర్ క్వీన్ ఆర్ ఎనీబడి కదా. వన్ ఆర్ ది అదర్ డే వీ షుడ్ లీవ్ దిస్ వరల్డ్. This life is not a permanent one. It is a temporary life on the surface of this earth, which we are continuing our journey. Isn't it, Kada Baba? Kada? This is a temporal world. ఎవరైనా చెప్పగలుగుతారా